హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. దేశంలో అంటే మహిళలపై అరాచకాలు ఏ రేంజ్లో సాగుతున్నాయో ఒక వెస్ట్ బెంగాల్లోనే మొన్న అంటే నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం ఒక్క సంవత్సరంలోనే ఇంచుమించు 1,50,000 మందికి పైగా మహిళలు ఆ అట్రాసిటీస్ను భరించలేక బెంగాల్లో వదిలేసి పక్క రాష్ట్రాలకు పారిపోయిన పరిస్థితులను చూసినాం కదా. ఈ నేపథ్యంలో ఏడిఆర్ అసోసియేట్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక సంస్థ సర్వే చేసిందనమాట. అంటే ఈ మహిళా అరాచకాలు ఎవరు చేస్తున్నారు, ప్రజాప్రతినిధులా లేకపోతే సామాన్య ప్రజల అన్నది తేల్చే కార్యక్రమంలో భాగంగా ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ను ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారనమాట. మొన్న బెంగాల్లో అభయఘటన జరిగింది కదా, దానికి కొనసాగింపుగా దీన్ని రిలీజ్ చేశారనమాట. ఇందులో మన తెలుగు రాష్ట్రానికి చెందిన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన కూటమి ఆనుమత్యాలకు సంబంధించిన వివరాలు అనమాట ఇవన్నీ. దేశంలో అంటే ఒక బెంగాల్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నుంచి అత్యధికంగా ఈ మహిళా వేధింపులకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధుల లిస్టును రిలీజ్ చేశారనమాట. ఒకసారి అంటే నిన్న అచ్యుతాపురం దుర్ఘటన నేపథ్యంలో దీన్ని మర్చిపోయారు అందరూ. ఒకసారి దీని గురించి చెప్పే ప్రయత్నం చేస్తా. 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు నేర చరిత్రలు, 2 జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా వెల్లడించిన ఏడీఆర్ నేషనల్ ఎలక్షన్ వాచ్. మహిళలపై నేరాలకు పాల్పడ్డారని నివేదిక. 54 మందితో బీజేపీకి తొలి స్థానం. నేర చరిత్రలో టీడీపీకి దేశంలోనే 3వ స్థానం, జనసేన పార్టీకి 11వ స్థానం. పార్టీల వారీగా మహిళలపై నేరాలకు పాల్పడ్డ ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీకి చెందిన వాళ్ళు 54 మంది, కాంగ్రెస్ నుంచి 23 మంది, టీడీపీకి చెందిన వాళ్ళు 17 మంది, ఆమ్ ఆద్మీ నుంచి 13 మంది, జనసేన నుంచి 2. 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, 2 జనసేన పార్టీ ఎమ్మెల్యేలు నేర చరిత్రలని, వీరిపై మహిళలపై నేరాలకు పాల్పడ్డ అభియోగాలు ఉన్నాయని అసోసియేట్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు వెల్లడించాయి. 17 మంది నేర చరిత్రలతో టీడీపీ దేశంలోనే 3వ స్థానంలో ఉందని స్పష్టం చేశాయి. మన దేశంలో 755 మంది సిట్టింగ్ ఎంపీలు, 3,938 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 151 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని తెలిపాయి. ఈ మేరకు దేశంలో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల 4,809 ఎన్నికల అఫిడవిట్లలో 4,693 అఫిడవిట్లను విశ్లేషించి రూపొందించిన నివేదికను బుధవారం విడుదల చేశాయి. 16 మంది ఎంపీలు, 135 మంది ఎమ్మెల్యేలపై కేసులు. 2019 నుంచి 24 మధ్య జరిగిన ఎన్నికల సమయంలో అభ్యర్థులు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఈ నివేదికను ఏడీఆర్ ఎలక్షన్ వాచ్ సిద్ధం చేశాయి. 16 మంది ఎంపీలు, 135 మంది ఎమ్మెల్యేలు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్నారు. సో ఇవన్నీ ఏంటంటే ఆన్ రికార్డు ఎఫ్ఐఆర్ నుండి కోర్టులలో కేసులు నడుస్తున్న వాళ్ళవి మాత్రమే, ఇంకా వెలుగులోకి రానివి ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. చింతమనేని ప్రభాకర్, దెందులూరు, చెదలవాడ అరవిందబాబు, నరసరావుపేట, చింతకాయల అయ్యన పాత్రుడు, నర్సీపట్నం, నంద్యాల వరదరాజుల రెడ్డి, ప్రొద్దుటూరు, ఎస్ సవిత, పెనుకొండ, జి భానుప్రకాష్ నగరి, కందికుంట వెంకటప్రసాద్ కదిరి, బోనేల విజయచంద్ర పార్వతీపురం, పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ, ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరుపేట, కృష్ణ చైతన్య రెడ్డి కమలాపురం, తంగిరాల సౌమ్య నందిగామ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి, వంగలపూడి అంత పాయకరావుపేట, బండారు సత్యానందరావు కొత్తపేట, ఎంఎస్ రాజు మడకశిర, బండారు సత్యనారాయణమూర్తి మాడుగుల. జనసేన ఎమ్మెల్యేలు ఎవరంటే పంతం నానాజీ, కందుల దుర్గేష్. సో మహిళలను వేధించి వారిని ఇబ్బంది పెట్టిన కేసులలో వీళ్ళ పేర్లు బయటకు వచ్చినాయి అనమాట. మొత్తం దేశవ్యాప్తంగా ఆ మహిళలను వేధిస్తున్న ప్రజాప్రతినిధుల పార్టీ ఏదైనా ఉందంటే అది 3వ స్థానంలో టీడీపీ ఉందని ఈ ఏడీఆర్ అండ్ ఎలక్షన్ వాచ్ అనే సంస్థలు బయటపెట్టిన విషయం అనమాట. ఇవన్నీ పక్కన పెట్టి మనం ఏం చేస్తామంటే దువ్వాడ దువ్వుడు మాధురి గోకుడు మీద పుంకాలుగా డిబేట్లు నడుపుతాం అనమాట. మొత్తం వైసీపీలో ఉండే ప్రజాప్రతినిధులంతా లంగలు, లఫంగలు. వాళ్ళు మాత్రమే మహిళలను వేధిస్తారు, వాళ్ళు మాత్రమే అరాచకాలు చేస్తారు, వాళ్ళు మాత్రమే మానభంగాలు చేస్తారు, వాళ్ళు మాత్రమే మహిళలను లొంగ తీసుకుని సహజీవనం చేస్తారు అని చెప్పి మనం ప్రొజెక్ట్ చేయాలి. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఏమంటారు పొలిటికల్ వాచ్ అనమాట. పచ్చపత్రికలు, పచ్చ ఛానళ్ళు చేస్తున్న దుష్ప్రచారం అన్నట్టు. దుష్ప్రచారం కాదు, ఇది విజనరీ పాలనలో ప్రజలు తెలుసుకోవాల్సిన బెడ్రూమ్ సీక్రెట్స్ అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన దిగుమాల రాజకీయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.